ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మీకోసం ప్రత్యేకమైన అత్యంత శుభప్రదమైన సమాచారాన్ని తీసుకొచ్చాను. ఈ రోజు వీడియో బహుశా దేవుడు మీకు ఈ 3 అద్భుతమైన విషయాలను ఇవ్వాలని, మీ జీవితాన్ని పరిపూర్ణం చేయాలని కోరుకుంటున్నారేమో. రాబోయే 24 గంటల లోపు మీ జీవితంలో 3 గొప్ప అద్భుతాలు, అనూహ్యమైన శుభ పరిణామాలు జరగబోతున్నాయి. మీరు చెయ్యవలసిందల్లా నా ప్రతి మాటను చాలా శ్రద్ధగా, ఏకాగ్రతతో వినడం. ఎందుకంటే పైనున్న వాడు దివ్యలీల మొదలయ్యింది. ఇప్పుడు చాలా పెద్ద శుభ సంఘటనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సందేశాన్ని చూడండి. అప్పుడే నా మాటల్లోని సత్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది మరియు ఆ శక్తిని అనుభవించగలుగుతారు. ఈ రోజు నేను చెప్పే విషయాలు విన్న తరువాత మీలో ఒక వింత శక్తి, అనంతమైన ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. ఎందుకంటే నేను చెప్పబోయే రహస్యం సాధారణ భవిష్యత్తు కాదు. ఇది స్వయంగా పరమాత్మ పంపిన దివ్య సంకేతం. నా ప్రతి మాట మీ జీవితంలో 3 అతిపెద్ద శాశ్వతమైన సంతోషాలుగా నిలుస్తుంది. ఇటువంటి అత్యంత విలువైన సమాచారం మొదటిసారిగా మీకోసం భగవంతుడు పంపారు. దీనిని నిర్లక్ష్యం చేయవద్దు. మీ జాతకాన్ని అత్యంత లోతుగా, నిశ్చింతగా విశ్లేషించినప్పుడు మీ జీవితంలో అపరిమితమైన ధనం, విశాలవంతమైన ఇల్లు, సౌకర్యవంతమైన వాహనం మరియు నిస్వార్థమైన ప్రేమ వంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో రాసి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే భగవంతుడికి ఒక దివ్యమైన అలవాటు కూడా ఉంది. ఏదైనా అత్యుత్తమైన మంచి విషయం ఇచ్చే ముందు అనేక పరీక్షలు తీసుకుంటాడు మరియు ఆ అత్యంత శుభప్రదమైన సరైన సమయం వచ్చే వరకు కూడా ఆ విషయాలకు మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. అయితే మీ సహనానికి మరియు ధర్మానికి ప్రతిఫలం ఇప్పుడు మధురంగా ఉండబోతుంది. ఎందుకంటే భగవంతుడి ఈ 3 గొప్ప అద్భుతాలు ఇప్పుడు మీ తులారాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి మరియు రాబోయే 24 గంటల లోపు ఇటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతం జరుగుతుంది. దీనికోసం భగవంతుడు 3 పెద్ద స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. చాలా జాగ్రత్తగా, అత్యంత శ్రద్ధతో మీకు తెలియజేస్తున్నాము. ఈ దివ్య సందేశాన్ని సగం సగంలో వదిలేసే తప్పు అసలు చేయకండి. పూర్తి లాభం పొందండి. మరి స్నేహితులారా, దేవుడు మీకు ఇచ్చిన 3 సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ అదృష్టం యొక్క తాళం తెరవబోతుంది. అవును స్నేహితులారా, ప్రేమైన తులారాశి స్నేహితులారా, గత కొంతకాలంగా మీరు అన్యాయంగా పోరాడుతున్నారు. కొన్నిసార్లు చేతికి అందవలసిన డబ్బు ఆగిపోయింది. కొన్నిసార్లు అనుబంధంలో అనవసరమైన బాధ వచ్చింది. కొన్నిసార్లు మనసు నిరాశగా ఉంది. కొన్నిసార్లు అదృష్టం తాత్కాలికంగా మూసుకుపోయింది. కానీ భగవంతుడు కొందరికి ఏదైనా గొప్ప విజయాన్ని ఇచ్చే ముందు కొన్ని కఠినమైన పరీక్షలు తీసుకుంటాడని, మరి సరైన సమయం కోసం ఓపికగా వేచి ఉండమని అంటారు కదా. ఆ వేచి ఉండే సమయం ముగిసింది. మీరు ఈ అత్యంత శుభప్రదమైన వీడియో చూడడం ప్రారంభించిన రోజు నుండే సమస్యల నుండి మార్పు యొక్క అనంత శక్తి మీ చుట్టూ సకారాత్మకంగా తిరగడం ప్రారంభించింది. భగవంతుడు మీకు మొదటి అత్యంత ముఖ్యమైన వరాన్ని ఇవ్వబోతున్నాడు. మీ అదృష్టం యొక్క మూసి ఉన్న తాళం ఇక తెరుచుకుంటుంది. అవును, అకస్మాత్తుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. స్తంభించిపోయిన విషయాలు వేగంగా కదులుతాయి మరియు మీ నిజమైన కృషి యొక్క గొప్ప ఫలితం మీ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే భగవంతుడి నిజమైన దివ్యలీల. అందుకే మీ జీవితంలో ఇంత బలమైన సానుకూల సంకేతాలు వస్తున్నాయి. మీకు చాలా పెద్ద జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. దయచేసి దీన్ని వదులుకోవద్దు, లేకపోతే రాబోయే కాలంలో మీరు చాలా పశ్చాత్తాపడతారు. విధి యొక్క అద్భుతమైన ఆట మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు. ఈ రోజు వీడియో మీకోసం చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత లాభదాయకమైనది. స్నేహితులారా, భగవంతుడు ప్రతి క్షణం, ప్రతిరోజు మీతోనే, మీకు అండగా ఉంటారు. అందుకే మీరు అస్సలు చింతించవలసిన అవసరమైతే లేదు. మీకోసం ఎదురు చూస్తున్న పెద్ద శుభ సంఘటనలు చాలా అద్భుతంగా మరియు విశ్వసనీయంగా ఉంటాయి. ఈ దివ్య సందేశాన్ని అపహాసం చేయవద్దు, లేకపోతే మీరు చాలా పశ్చాత్తాపడతారు. బహుశా భగవంతుడు ఈ రోజు ఈ వీడియోలో మీకు ముందుకు చెప్పబోయే ఉన్నతమైన విషయాలను కోరుకుంటున్నారేమో. మరియు రెండవ సంకేతం ఏమిటి అంటే గౌరవం మరియు కీర్తి యొక్క తలుపులు విశాలంగా తెరవబడుతున్నాయి. మీరు చాలా కాలం పాటు మౌనంగా, ధైర్యంగా భరించారు. నిర్దోషులు అయినప్పటికీ ప్రజలు నిందించారు. కొందరు మీ అనంతమైన సామర్థ్యాన్ని అనుమానించారు మరియు చాలా మంది మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు. కానీ సర్వసాక్షి అయిన భగవంతుడు అన్ని చూస్తున్నాడు, ప్రతిదీ లెక్కించాడు. ఇప్పుడు కాలచక్రం మారుతుంది, మీకు అనుకూలకంగా తిరుగుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మీరు నిజమైన అర్హులు అయిన సమున్నతమైన గౌరవ
గౌరవాన్ని కీర్తిని పొందుతారు. మరి స్నేహితులారా, మీరు అనేక సంవత్సరాలుగా అనేక నెలలుగా మానసికంగా బాధపడుతున్నారు. ప్రజలు సహాయం అడుగుతున్నారు, కానీ నిస్సహాయంగా ఎవరు మీకు సహాయం చేయలేదు. మీతో చాలా మోసం జరిగింది. మీ సొంత వ్యక్తులు, బంధువులు కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మోసం చేశారు. మీరు లోపల నుండి విరిగిపోయారు, మానసికంగా కృంగిపోయారు. అనేక సమస్యలు మీ జీవితంలో నిరంతరం వస్తున్నాయి. మీరు ఆ భారాన్ని మొత్తంగా భగవంతుడిపై వదిలేశారు, శరణు వేడారు. అయితే స్నేహితులారా, మన జీవితంలో ఏది జరిగినా లేదా జరగబోతున్నా దాని వెనక సృష్టికర్త అయిన భగవంతుడి పతిష్టమైన శుభప్రదమైన ప్రణాళిక ఉంటుంది. పరమాత్మ మీ పట్ల దయ, కరుణ చూపితే మీరు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. మీరు అనంతంగా సంతోషించాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిపై పరిపూర్ణ దయ చూపినా వారి జీవితంలో నలువైపులా అఖండమైన సంతోషం, అదృష్టం వెల్లువెత్తుతాయి. ఇప్పుడు మీతో కూడా అదే దివ్య సంఘటన జరుగుతుంది. ఇది 100% నిజం. ఈ రోజు వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన, అవమానించిన వారే రేపు మిమ్మల్ని గౌరవంతో సార్, మేడం, అన్నయ్య అని పిలుస్తారు. మీ మాటకు సమాజంలో, కుటుంబంలో అత్యంత విలువ పెరుగుతుంది. మీ గౌరవం యొక్క ఆకాశాన్ని తాకుతుంది. ఎందుకంటే గ్రహాలు మరియు దైవ శక్తులు అటువంటి అనుకూలకమైన సమయాన్ని సృష్టించాయి. ఇప్పుడు మీ అదృష్టాన్ని, శుభయోగాన్ని మార్చడం ఎవ్వరూ ఆపలేరు. మరి స్నేహితులారా, స్వయంగా త్రిదేవులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల దివ్యమైన ఆశీర్వాదం మీపై ఉంది. అవును స్నేహితులారా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. అందుకే 3 గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయని మీకు చెప్తున్నాము. మొదటి అద్భుతం మహాదేవుడిది అనగా శివుని దివ్య అనుగ్రహం. రెండవ అద్భుతం శ్రీహరి విష్ణువు యొక్క రక్షణ, సంపద అనుగ్రహం. మరియు మూడవది స్వయం మహాదేవుడి యొక్క అద్భుతమైన పరివర్తన శక్తి. మీరు ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ ప్రజలు గౌరవంగా లేచి నిలబడతారు. ఎందుకంటే మీ ఆంతరిక శక్తి అద్భుతంగా మారుతుంది. మీ ఆరమండలం ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఎందుకంటే దైవిక శక్తి మీలో ప్రవేశించింది. మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. మీకు ఎక్కడ నుండో అకస్మాత్తుగా, అనూహ్యంగా చాలా ధనం, సంపద, అపారమైన డబ్బు లభిస్తుంది. మీ దగ్గర అంత ఉంటుంది. అధిక ధనం, విలాసవంతమైన వాహనం, అంటే మీకు కావలసిన అన్ని లౌకిక సంతోషాలు, సౌకర్యాలు లభిస్తాయన్నమాట. మరి స్నేహితులారా, విశ్వం నుండి వస్తున్న కొన్ని పెద్ద శక్తివంతమైన సంకేతాలున్నాయి. వాటి సత్యాన్ని, లోతుని మీరు తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యకితులైపోతారు. అవును స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మొదటిసారిగా మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఇతరులకు మేలు కోరేవారు, నిస్వార్థంగా ప్రేమించేవారు చాలా మంది ఉన్నారని నేను గట్టిగా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది బలవంతంగా అపఖ్యాతి పాలవుతున్నారు, కానీ వాస్తవానికి వారిలో మానవత్వం, ధర్మం సజీవంగా ఉన్నాయి. మరియు భగవంతుడు ఎప్పుడు కూడా తన నిజమైన భక్తులతో ఉంటారు. కానీ వారి భక్తులు తమ సొంత గందరగోళంలో, తమ సొంత టెన్షన్ లో ఉంటారు. అంటే భగవంతుడిని అద్భుత లీలల్లో మునిగిపోలేరు. అందుకే తమకు మద్దతుగా దైవ శక్తులు ఇప్పటికీ ఉన్నాయని వారికి తెలియదు. కానీ ఇప్పుడు అలా ఉండదు. కొంచెం సహనం వహించండి. భగవంతుడు మీకు స్వయంగా సూచనల రూపంలో దర్శనమిచ్చి మీ అన్ని రకాల కష్టాలను, బాధలను దూరం చేస్తారు. అందుకే ఈ దివ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి, నమ్మండి. మరి స్నేహితులారా, ఇప్పుడు 3వ సంకేతం గురించి కూడా తెలుసుకుందాం. అపరిమిత శుభ అవకాశాలు మరియు భాగస్వామ్యులు లభిస్తారు. మరియు అవును స్నేహితులారా, నిశ్చింతగా వినండి. ఈ 3వ విషయం చాలా శక్తివంతమైనది. ఇది లభిస్తే మనిషి జీవితం పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది. మరియు దేవుడు మీకు ఇదే ఇవ్వడానికి ఇప్పుడు సంసిద్ధుడవుతున్నారు. మీ జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. అది మీ సంపాదన, మీ కీర్తి, మీ గుర్తింపు అన్ని దిగ్భ్రాంతికరంగా మార్చేస్తుంది. ఈ అవకాశం కొత్త ఉద్యోగానికి, భారీ వ్యాపారానికి, ప్రేమపూర్వక సంబంధాలకు లేదా అకస్మాత్తుగా వచ్చే ఏదైనా శుభవార్తకు సంబంధించినది కావచ్చు. కానీ ఇది ఖచ్చితం. ఈ విలువైన అవకాశాన్ని మిమ్మల్ని వెతుకుంటూ మీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది. మీరు సిద్ధంగా ఉండాలి మరియు ఆ శుభాన్ని స్వాగతించడానికి మిఠాయి కొనుక్కొని తీసుకురావాలి. ఎందుకంటే దైవిక శక్తులు మీ ద్వారా వచ్చి మీ జీవితాన్ని పూర్తిగా స్వర్గంలా మార్చివేయబోతున్నాయి. శాశ్వత ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. స్నేహితులారా, ఈ సమయంలో మీ సొంత వ్యక్తుల్లో కొందరు మీతో బలంగా స్నేహం చేయాలని కోరుకుంటున్నారు, లేదా గతంలో మీ శత్రువులుగా ఉన్నవారు కూడా మళ్లీ స్నేహితులు కావాలని పదే పదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ అద్భుతమైన అభివృద్ధి చూసి ఎదుటి వ్యక్తి చాలా బాధపడుతున్నారు, అసూయ చెందుతున్నారు. అందుకే మళ్లీ మీతో
చేయి కలుపుతారు, సహకారం కోరుకుంటారు. కానీ జాగ్రత్త, నేను మీకు ముందే చెప్పాను, మిమ్మల్ని ఒకసారి మోసం చేయగల వ్యక్తి మళ్ళీ చాలా సార్లు మోసం చేయవచ్చు. అందుకే అలాంటి వ్యక్తుల తప్పులను క్షమించకండి, కానీ మళ్ళీ గుడ్డిగా నమ్మకండి. ఈ కలియుగంలో దేవతలు మరియు మీ తల్లిదండ్రులు, గురువులు తప్ప ఎవరిని కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్వార్థంతోనే ఉన్నారు. స్వార్థం లేకుండా ఎవరు మీతో శాశ్వతంగా ఉండరు. అందుకే నేను కోరుకుంటున్నాను, కొంచెం మెదడు ఉపయోగించండి, విచక్షణతో వ్యవహరించండి మరియు మీ జీవితాన్ని మెరుగుపరచండి, సురక్షితం చేసుకోండి. కాబట్టి మీరు ఈ ముఖ్యమైన జీవితాన్ని మార్చే వీడియో చివరి వరకు చూడాలి. ఎందుకంటే వీడియో చివరి క్షణంలో మేము మీకు కొన్ని విలువైన శక్తివంతమైన ఉపాయాలు చెప్తాము. వాటిని మీరు జీవితంలో నిజాయితీగా ఉపయోగిస్తే మీ జీవితం పూర్తిగా అద్భుతంగా మారిపోవచ్చు. మరి స్నేహితులారా, జీవితాన్ని మార్చే మహోపాయం ఏమిటి అంటే ఈ 3 దివ్య విషయాలు అనగా సంకేతాలు కలిసి ఏం చేస్తాయి అనేది తెలుసుకుందాం. మరియు అదృష్టం యొక్క తాళం తెరవబడుతుంది అంటే శివుని అనుగ్రహం, అడ్డు తొలగింపు మరియు అఖండమైన గౌరవం మరియు కీర్తి లభిస్తుంది అనగా విష్ణువు అనుగ్రహం, రక్షణ మరియు స్థితి అన్నమాట. మరియు పెద్ద శుభప్రదమైన అవకాశం లభిస్తుంది అనగా బ్రహ్మ అనుగ్రహం, సృష్టి మరియు సంపద. మరియు స్నేహితులారా, ఈ 3 శక్తులు ఒకేసారి కలిసి వచ్చినప్పుడు మనిషి జీవితం ఒక కొత్త మలుపైతే తీసుకుంటుంది కదా, పూర్తిగా మారిపోతుంది. అక్కడి నుండే విజయం యొక్క గోల్డెన్ టైం అనగా స్వర్ణయుగం మొదలవుతుంది. అవును స్నేహితులారా, దీనినే భగవంతుని పరిపూర్ణ దయ అంటారు. మీ అదృష్టం, మీ విధి కూడా తోడు ఇవ్వడం మొదలు పెడితే అది అన్ని వైపుల నుండి నిరంతరం తోడు ఇస్తుంది. మీతో కూడా అదే శుభ సంఘటన జరుగుతుంది. మీరు ఇక సోమరితనం మరియు మీ పని పట్ల అజాగ్రత్త చూపకూడదు. మీ పనిలో మీరు 100% కృషి పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీకు ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. మరియు మీరు మీ పని సరిగ్గా అంకిత భావంతో చేసినప్పుడు మాత్రమే దేవతలు సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు. మరియు స్నేహితులారా, ఈ వీడియో చూసిన తులారాశి వారు ఈ 3 వరాలు లేకుండా పోరు. వారి జీవితంలో శుభం తప్పకుండా జరుగుతుంది. ఈ మాటలు నావి కాదు, పైనున్న అనంత శక్తి చెప్తున్న మాట. మీ జాతక విశ్లేషణ తర్వాత వస్తున్న స్పష్టమైన సంకేతాలను, బయటపడుతున్న సత్యమైన విషయాలను మాత్రమే నేను మీకు నిజాయితీగా తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని శ్రద్ధగా చూడడం మరియు లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి, దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. చాలా శ్రద్ధగా, ఏకాగ్రతతో వినండి. ఈ వీడియోను పరిపూర్ణ శ్రద్ధతో చూడండి మరియు స్వీకరించండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన భక్తి భావంతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి తదుపరి రాబోయే 24 గంటలు ప్రశాంతమైన విశ్వాసంతో కూడిన మనసుతో మీ పనిని, బాధ్యతలను అంకిత భావంతో చేయండి. మరి స్నేహితులారా చూడండి, మీకు 3 దివ్యమైన వరాలు కూడా లభిస్తాయి. మరి మీ జీవితం సుఖప్రదంగా తిరిగిపోతుంది. అవును స్నేహితులారా, మీరు త్రిదేవులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నామాన్ని కూడా నిరంతరం జపించవచ్చు. ఇది కూడా మీ అన్ని కోరికలను తీరుస్తుంది మరియు దేవతల పరిపూర్ణ దయను పొందుతుంది. నేను ఏది చెప్పినా ఈ అద్భుత సంఘటనలన్నీ మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే బహుశా విధి ఇదే కోరుకుంటుంది. మరి స్నేహితులారా, మీరు ప్రతిరోజు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఇదంతా ఆయనే చేయిస్తున్నారు, ఆయన మీకు ఇస్తున్నారు. మీ జీవితంలో చాలా కాలంగా ఇబ్బందులున్నాయి, సమస్యలు మిమ్మల్ని నలువైపులా చుట్టుముట్టాయి. మీ జీవితంలో మీరు ఎప్పుడు ముందుకు సాగలేకపోతున్నారు. బదులుగా ప్రతిరోజు ఏదో ఒక సమస్య, అడ్డంకి మీ జీవితంలో నిరంతరం వస్తుంది. దీని కారణంగా మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. కానీ కేవలం 24 గంటలు ఓపికగా వేచి ఉండండి. ఆ తరువాత మీ జీవితంలో అఖండమైన సంతోషాలు నిండిపోతాయి. మీరు సిద్ధంగా ఉండండి. భగవంతుడు మీకు ఇదే ఇవ్వాలనుకుంటున్నారు. పరిపూర్ణ అదృష్టం, అత్యున్నత గౌరవం మరియు ఒక పెద్ద సుఖప్రదమైన అవకాశం. మరియు స్నేహితులారా, ఈ 3 దివ్య విషయాలు ఒకేసారి కలిసి మీ జీవితంలో స్థిరపడతాయి. మరియు ఇప్పుడు మీ జీవితంలో శత్రువుల నుండి రక్షణ మరియు జీవితంలో అజాగ్రత్త గురించి కూడా తెలుసుకుందాం. అవును స్నేహితులారా, ముఖ్యమైన సమాచారం కోసం మీకు తెలియజేస్తున్నాము. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని నాశనం చేయడానికి, మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి మీ సొంత వ్యక్తులే మీ వెనుక, మీ సమీపంలో ఉన్నారు. అంతేకాకుండా మీరు కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో కూడా అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉంటున్నారు. దాని కారణంగా మీరు నెమ్మదిగా మీ అదృష్టాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీరు ఆర్థిక విషయాల్లో మరియు వ్యక్తిగత సంబంధాల్లో అజాగ్రత్తగా జీవిస్తున్నారు. కాబట్టి మీ డబ్బు సమస్యలు, మానసిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. మరియు మిమ్మల్ని నాశనం చేయాలనుకునే వారు దూరపు వారు కాదు, మీ అత్యంత సన్నిహిత వ్యక్తులే. మీరు ఈ సత్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి మళ్లీ అవకాశాన్ని ఇస్తున్నారు. మరి స్నేహితులారా, మీ తప్పు ఏమీ లేదు. ఎందుకంటే మీరు సహజంగానే అందరినీ సొంతం అనుకుంటారు.
మీ మనసు సున్నితమైనది మరియు నిజాయితీ గల ధర్మబద్ధమైన వ్యక్తి మీరు. కానీ ఎదుటి వ్యక్తి మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీతో విశ్వఘాతకం చేస్తున్నారు. ఈ చేదు నిజం మీకు తెలుసు, కానీ మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు మీ జీవితం పట్ల, మీ భవిష్యత్తు పట్ల అజాగ్రత్తగా ఉంటున్నారు. చూడండి, ఇలాగే నిరంతరం చేస్తూ ఉంటే జీవితాంతం పశ్చాత్తాపడవలసి వస్తుంది. మీ విలువైన సమయాన్ని కోల్పోతారు. మరి స్నేహితులారా, హనుమంతుడి దివ్య రక్షణ ఉపాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడే వీలైనంత త్వరగా మీరు హనుమంతుడి ఆలయానికైతే వెళ్లి హనుమంతుడి నుదుటిపై ఉన్న సింధూరాన్ని మీ చేతిలోకి కొద్దిగా భక్తితో తీసుకోండి. ఆ శక్తివంతమైన సింధూరాన్ని అక్షంతలతో అనగా శుభ్రమైన బియ్యంతో కలిపి ఇల్లంతా ప్రతి మూలల్లో జల్లండి. మీకు శత్రువు అని అనిపించిన వ్యక్తి ఇంటి గుమ్మం దగ్గర కూడా కొద్దిగా కేవలం 2 లేదా 3 గింజల అక్షంతలను విసిరేయండి. కానీ గుర్తుంచుకోండి, ఈ పని చేసేటప్పుడు ఎవరు మిమ్మల్ని చూడకూడదు. రహస్యంగా భక్తితో చేయాలి. అందరికంటే ముందుగా మీరు ఉదయం లేవాలి, పవిత్ర స్నానం చేయాలి మరియు భగవాన్ హనుమంతుడికి నిజమైన భక్తితో పూజ చేయాలి. ఆ పూజ తరువాతే ఈ దివ్యమైన రక్షణ పనిని మీ ఇంటి చుట్టూ చేయాలి. ఎందుకంటే శక్తివంతమైన హనుమంతుడు మీ ఇంటిని, మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తున్నారు. శత్రువుల ఇంట్లో మీరు ఇలా చేసినప్పుడు అక్కడ మీరు మౌనంగా భగవంతుడితో ఇలా చెప్పండి: ఓ భగవంతుడా ఆంజనేయ స్వామి, నాపై అనవసరంగా అన్యాయంగా అసూయ పడుతున్న ఈ వ్యక్తి మనసులో దయను, ప్రశాంతతను నింపండి. తద్వారా అతనిలోని అసూయ భావన, శత్రుత్వం అంతా ముస్తుంది. ఇలా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇతరుల కోసం గోతులు తవ్వకండి, వారికి హాని తలబెట్టకండి. ఇతరుల కోసం గోతులు తవ్వే వ్యక్తి స్వయంగా ఆ మార్గంలోకి మొదట వెళ్లి అంతమైపోతాడు. అందుకే మీరు మిమ్మల్ని మీరు మాత్రమే సురక్షితంగా రక్షించుకోవాలి. మీ ఇంటి చుట్టూ హనుమంతుడి నుదుటిపై ఉన్న సింధూరాన్ని అక్షంతలతో కలిపి ఇంటిని రక్షించుకోవడానికి, పటిష్టం చేసుకోవడానికి చల్లండి. ఇది మీ జీవితానికి చాలా కొత్త మరియు తాజా శక్తివంతమైన ఉపాయం. ఇలా చేయడం వల్ల రాబోయే 24 గంటలలోపు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని అద్భుతమైన అనుభూతి, మార్పు కలుగుతుంది. నెగటివ్ శక్తులు, దుష్ట శక్తులు కోరుకున్న మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. మీ శత్రువు ఏదైనా చెడు చర్యలు, దుష్ట ప్రయత్నాలు చేయాలనుకున్నా అతను మీ ఇంటి గురించి మర్చిపోయి ఆందోళనతో తన ఇంటి నుండి బయటపడతాడు. ఎందుకంటే హనుమంతుడు సాక్షాత్తుగా మిమ్మల్ని అంతర్లీనంగా రక్షిస్తున్నారు. అందుకే అతని దుష్ట మనసు పనిచేయడం ఆగిపోతుంది మరియు మీరు పరిపూర్ణంగా సురక్షితంగా ఉంటారు. స్నేహితులారా, మీరు ఇక్కడి వరకు వీడియో చూసినట్లయితే దయచేసి ముందుకు కూడా చూడండి. మేము మీకు శుభవార్త గురించి మరియు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను, జాగ్రత్తలను తెలియజేస్తాము. అంతకు ముందు ఏ భక్తులు తమపై కుబేర దేవ్ మహారాజు త్రిదేవుల అనంతమైన ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు వారు వెంటనే మా ఛానల్ ని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, భక్తితో జై కుబేర దేవ మరియు హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా కుబేరుడి ఆశీస్సులు, త్రిదేవుల కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీకు మీ అద్భుతమైన సామర్థ్యం మరియు నిరంతర పనితీరు ద్వారా ఆశించిన దానికంటే అపారమైన లాభం లభిస్తుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన పనులలో ఊహించని అతిపెద్ద విజయం లభిస్తుంది. అయితే సోమరితనం మరియు అజాగ్రత్తను మీ దినచర్యలో అసలు చేరనివ్వవద్దు. మీ ఈ ప్రమాదకరమైన అలవాటుపై పరిపూర్ణ అదుపు సాధించడం అత్యంత అవసరం. మీ వ్యక్తిగత పనులలో, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో బయటి వ్యక్తి జోక్యం భారీ నష్టం కలిగించవచ్చు. జాగ్రత్త. ఏదైనా పెద్ద ప్రణాళిక వేసే ముందు దానిపై పునరాలోచన చేయడం, నిపుణులతో చర్చించడం కూడా చాలా అవసరం. ఎవరికి డబ్బు లేదా విలువైన వస్తువులను అప్పుగా ఇవ్వకండి. తిరిగి రాకపోవడం, నష్టం జరగవచ్చు. బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం కుటుంబంతో వినోదంలో ఆనందంగా గడపండి. ఇది ఇంటి సభ్యులందరి మధ్య సరైన సామరస్యాన్ని, ప్రేమను కొనసాగిస్తుంది. అసమతుల్యత ఆహారం కారణంగా కడుపు కొద్దిగా పాడైపోవచ్చు. వ్యాపారంలో కొత్త మార్కెట్ లేదా శాఖ తెరవడానికి కీలక చర్చ ముందుకు సాగుతుంది. సానుకూల ఫలితాలు వస్తాయి. భాగస్వామి మీ నిర్ణయం కోసం ఆతరంగా వేచి ఉంటారు. అందుకే స్పష్టత ఇవ్వడం చాలా ముఖ్యం. మరియు అవివాహితులకు ఇద్దరి మధ్య లేదా 2 సంబంధాల మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. తెలివైన, విచక్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కండరాల్లో నొప్పి లేదా బిగుతుగా అనిపించవచ్చు మరియు మధ్యాహ్నం వరకు సమయం కొద్దిగా ప్రతికూలకంగా నెమ్మదిగా ఉండవచ్చు. ఆ తర్వాత అదృష్టం పూర్తి అనుకూలకంగా మారుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు మరియు అద్భుత విజయం కూడా లభిస్తుంది. ప్రణాళికలు పరిపూర్ణంగా విజయవంతమవుతాయి. పనులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో విజయం లభిస్తుంది మరియు సంతానం నుండి సంతోషం లభిస్తుంది. ధనలాభం పెరుగుతుంది. సహకారం యొక్క అంచనాలు నెరవేరుతాయి మరియు కుటుంబం యొక్క పూర్తి తోడు లభిస్తుంది. ఓర్పు మరియు సైమానాన్ని మీ జీవితంలో నిరంతరం నిలుపుకోండి. అపార్థ
స్వార్థాల కారణంగా విలువైన సంబంధాలను పాడు చేయవద్దు. పరస్పర చర్చల ద్వారా ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోండి. అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు వస్తాయి, వాటిని తగ్గించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండండి. కోపాన్ని పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోండి, లేకపోతే నష్టం జరగవచ్చు. మరి వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల ప్రభావాన్ని మీ వ్యాపారంపై, వృత్తిపై అస్సలు పడనివ్వవద్దు. ప్రేమ సంబంధాల్లో మాట్లాడుకుంటూ కూడా మనసుతో కనెక్ట్ కాలేరు. భావోద్వేగ లోటు ఉండవచ్చు. గతంలో అసంపూర్తిగా ఉన్న అంచనాలు బయటపడవచ్చు. భాగస్వామి ప్రయత్నాలు కనిపించినప్పటికీ మీ మనసు పూర్తిగా తెరవబడదు. అవివాహితుల సంబంధాలు భారం కారణంగా కొత్త వ్యక్తిని అంగీకరించడంలో ఇబ్బంది పడవచ్చు. కొన్నిసార్లు అధిక ఆత్మవిశ్వాసం కూడా మీ సమస్యకు కారణం కావచ్చు. గర్వాన్ని తగ్గించుకోండి. సోమరితనం మరియు బద్ధకం అధికం కాకుండా జాగ్రత్త వహించండి. అలాగే మీ వ్యాపారంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వచ్చు, కానీ అధిగమించగలుగుతారు. ఈ రోజు చాలా కష్టపడవలసిన అవసరమైతే ఉంటుంది. ఉద్యోగులు మరియు సహచరులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. బయటి వ్యక్తితో గొడవ మరియు కలహాలు వంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది, జాగ్రత్త. మరి స్నేహితులారా, ప్రేమ జీవితం మాయాజాలం, శృంగారం మరియు భావోద్వేగాలతో నిండి ఉంటుంది. పరస్పర నిరంతరం మనసులోని మాటలు చెప్పుకుంటారు. భాగస్వామి మీ కోసం చిన్న చిన్న పనులు చేస్తారు, అవి పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.